హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. టీం నిండా గాయాలు వేధిస్తున్నాయి. అదేవిధంగా అనుభవం లేని బ్యాటింగ్ లైనప్, అదేవిధంగా స్పిన్కి కాస్త తడబడుతున్నారు. ఇంగ్లాండ్ బేస్బాల్ ఆట తీరుతో కాస్త భయపెడుతుంది. ఇవన్నీ కారణాలతో రాజ్కోట్ యొక్క రహస్యాన్ని, ఆ గండికోట రహస్యాన్ని మూడో టెస్ట్ విజయంతో బద్దలు కొట్టేది ఎవరు అనే ఒక పిక్చర్ అయితే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఈ రోజు జరగబోతున్నటువంటి మూడవ టెస్ట్లో రాజ్కోట్లో మన టీం లైనప్ ఎలా ఉండబోతుంది? ఇంగ్లాండ్ ఆట తీరు అప్రోచ్ అదే విధంగా ఉంటుందా, లేదంటే ఇంకొక పేసర్ని ఎక్స్ట్రాగా తీసుకొచ్చి ఆడతారా, స్పిన్నర్స్తోనే అటాక్ చేస్తారా, అదే బేస్బాల్ ఆట తీరుతో బ్యాటింగ్ని అదరగొడతారా? మన ఇండియన్స్ స్పిన్కి కాస్త తడబాటుని కాస్త మెరుగుపరుచుకుంటూ అద్భుత బ్యాటింగ్ ఆడతారా? జస్వాల్ నుంచి అదే ఇన్నింగ్స్ వస్తుందా? రోహిత్ శర్మ నుంచి మరీ భారీ ఇన్నింగ్స్ రాబోతుందా? అనుభవం లేని లైనప్ ఏం చేస్తుంది? రాహుల్ లేడు, విరాట్ కోహ్లీ లేడు, శ్రేయస్ అయ్యర్ లేడు. వీళ్ళు ముగ్గురు కూడా అద్భుతంగా స్పిన్ ఆడగలరు. అద్భుతంగా వికెట్స్ పడుతున్నప్పుడు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టగలరు, వికెట్ని కాపాడగలరు, భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. ఈ ముగ్గురు కూడా టీంలో లేరు. ఆ తర్వాత బ్యాటింగ్ లైనప్ తీసుకుంటే ఎప్పుడైతే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, గిల్ ఈ ముగ్గురు ఉన్నారో, ఈ ముగ్గురు కాస్త వీళ్ళు కూడా ఎక్కువ టెస్టులు ఉన్న అనుభవాలు ఉన్న వ్యక్తులు కాదు. ఇందులో రోహిత్ శర్మ ఒకటే కాస్త అనుభవం ఎక్కువ. మిగతా ఇద్దరు కూడా ఆడింది ఒక 6-7 టెస్ట్ మ్యాచ్లో, అంతకు మించి ఎక్కువగా ఆడలేదు. ఆ తర్వాత లైనప్ తీసుకుంటే రజిత్ పటిదార్ లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు బెటర్గా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనిపించిన తన అనుభవరాహిత్యం అనేది కనిపిస్తుంది. సర్ఫరాజ్ ఖాన్ కౌంటీస్లో, రంజీ మ్యాచెస్లో, అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన బ్యాటింగ్ ట్రాక్, అద్భుతమైన రికార్డు, అదేవిధంగా ఎలాంటి ట్రాక్ పైన అయినా విధ్వంసం చేయగల బ్యాటింగ్ తన నుంచి ఉంది. కాబట్టి కాకపోతే ఆ అనుభవరాహిత్యం అనేది ఎంతవరకు తన నుంచి గేమ్ వస్తుందని చూడాలి. ఆ తర్వాత ధ్రువ్ జూల్ తనని కూడా కొత్తగా వికెట్ కీపర్ మరి శ్రీకర్ భద్రత్ని కాదని ఈ ధ్రువ్ జూరల్ ఎవరైతే ఉన్నారో తనని తీసుకొస్తారా టీంలోకి, లేదంటే శ్రీకర్ భరత్తోనే ఆడిస్తారా చూడాలి. తను వచ్చినా ఇద్దరులో ఎవరు వచ్చినా అనుభవరాహిత్యమే. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఓకే పర్లేదు. ఆ తర్వాత అశ్విన్. ఆ తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్లో సిరాజ్ని తీసుకొస్తారు, ముఖేష్ని పక్కకు పంపిస్తారు. దీంట్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇక స్పిన్నర్స్ని ముగ్గురు స్పిన్నర్సే వెళ్తారా, లేదంటే నలుగురు స్పిన్నర్స్తో వెళ్ళి సిరాజ్ని పక్కన పెట్టి బుమ్రా ఒక్క పేసర్తో వస్తారా అనేది చూడాలి. ఇక్కడ పిచ్ కండిషన్, పిచ్ యొక్క రికార్డు చూసుకుంటే ఖచ్చితంగా ఇద్దరు పేసర్స్తో వెళ్ళడమే బెటర్. ఎందుకంటే శుభ్రంగా కొడుతున్నప్పుడు, బ్యాటింగ్ ట్రాక్ మంచిగా అనుకూలిస్తున్నప్పుడు, మన అదృష్టం బాగాలేక టాస్ ఓడిపోతే మనం మొదట బౌలింగ్ చేయాల్సినప్పుడు, స్పిన్నర్లని బాగా దంచుతున్నప్పుడు ఇద్దరు పేసర్స్ ఉంటే బెటర్. ఎందుకంటే బుమ్రా మీద ఒక్కరి మీద వర్క్ లోడ్ అనేది పడేసి తన నుంచి ఎక్కువ బౌలింగ్ ఓవర్లు వేయించడం కంటే ముఖేష్ ఎలాగో పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి సిరాజ్ కాస్త కొంచెం బెటర్గా ఇవ్వగలడు. అదేవిధంగా బ్రేక్ త్రూలు కూడా అద్భుతంగా ఇవ్వగలడు సిరాజ్ ఈ మధ్య కాలంలో కొద్దిగా అటు ఇటు అవుతున్నప్పటికీ వాస్తవానికి 2 ఇయర్స్ నుంచి తీసుకుంటే సిరాజ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది టెస్ట్లో కానీ వన్డేల్లో కానీ అద్భుతంగా ఉంది. తను అవసరమైనప్పుడు వికెట్ బ్రేక్ త్రూ ఇస్తున్నాడు. ఆ టైంలో తనని ఆడించడం చాలా అవసరం. ఇక బ్యాటింగ్ పర్పస్లో తీసుకున్నా మనం లైనప్ కూడా చాలా అక్షర్ పటేల్ని వాడుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. 9th 10th వరకు కూడా ఆడుకోవడానికి కాస్త తన నుంచి ఉంటుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ జడేజాకి, అక్షర్ పటేల్కి ఇద్దరికి సిమిలర్ ఉంటాయి. బౌలింగ్ యాక్షన్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఇద్దరు కూడా పూర్తిగా రఫ్ చేస్తూ సరే ఒక చైన్ మ్యాన్ బౌలర్ ఉంటే బెటర్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. బట్ బ్యాటింగ్ లైనప్ని పెంచుకోవడం కోసం కుల్దీప్ని డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ కుల్దీప్తో కూడా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అశ్విన్ ఎట్లాగో టీంలో నెంబర్ 1 బౌలర్గా, నెంబర్ 1 స్పిన్ బౌలర్గా తన స్థానంలో తను ఖచ్చితంగా ఉంటాడు. అశ్విన్ని డ్రాప్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అశ్విన్ కూడా ఒక బ్యాటర్ ఎంత కాంట్రిబ్యూషన్ చేయగలుగుతాడో అంత కాంట్రిబ్యూషన్ చేయగలడు. అశ్విన్కి మంచి రికార్డు ఎదురు చూస్తుంది. 500 వికెట్స్ సాధించడానికి టెస్ట్లో మరొక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఆ ఒక్క వికెట్ని మొదటి రోజు ఇండియా కనుక బౌలింగ్ చేయాల్సి వస్తే మొదటి సెషన్లోనే పడగొట్టాలి. మరి అశ్విన్ లేదు, భారత్ ఫస్ట్ టాస్ గెలిచి కనుక బ్యాటింగ్ ప్రారంభించింది అంటే
మొదటి రోజు శుభ్రంగా పరుగులు కొట్టాలి. రోహిత్ శర్మ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ రావాలి. ఎందుకంటే చాలా పెద్ద ఇన్నింగ్స్ అనేది రోహిత్ శర్మ బాకీ ఉన్నాడు. ఆ 30s 40s 50s కొడుతూ త్వరగా కొడుతూ అవుట్ అయిపోవడం అనేది రోహిత్ శర్మ నుంచి జరగకూడదు. రోహిత్ శర్మ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ రావాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఎంత ఎక్కువసేపు నిలబడితే మిగతా బ్యాటర్స్కి అనేది అంత ప్రెషర్ అనేది పడదు. ప్లస్ వికెట్స్ కాస్త ఆగుతాయి. స్పిన్ని బాగా ఆడగలడు. ఏమాత్రం మొదటి రోజు నుంచే స్పిన్ కనుక టర్న్ అయినా కానీ రోహిత్ శర్మ కాస్త డిఫెన్స్ చేసి తను జాగ్రత్తగా తన వికెట్ని కాపాడుకుంటే మిగతా యశస్వి జైస్వాల్ లాంటి అటాకింగ్ ప్లేయర్స్ కాస్త శుభ్రంగా కొడుతూ వెళ్తారు. రోహిత్ శర్మ అవసరమైనప్పుడు తన అటాకింగ్ గేమ్ని గేర్ మార్చి మళ్ళీ కొట్టగలడు. ఆ పరుగులు వస్తాయి. టాస్ గెలిచిన జట్టు మొదటి ఇన్నింగ్స్లో భారీగా పరుగులు సాధించాలి. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ ఎంత ఎక్కువ పరుగులు సంపాదిస్తే ఫోర్త్ ఇన్నింగ్స్ కనుక ఏ టీం అయితే ఆడుతుందో ఆ టీంని ప్రెషర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదు మొదటి ఇన్నింగ్స్లో చాలా తక్కువ పరుగులు కొట్టి సెకండ్ ఇన్నింగ్స్లో తక్కువ పరుగులు కొట్టినా కానీ ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళకి చాలా తక్కువ లీడ్ ఉంటుంది. ఆ లీడ్ని సింపుల్గా కొట్టేయడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు టాస్ గెలిస్తే శుభ్రంగా బ్యాటింగ్ తీసుకొస్తారు. దాంట్లో డౌట్ లేదు. ఏ టీం టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకుంటుంది. శుభ్రంగా కొట్టాలి. మన వాళ్ళు యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ మొదటి ఇన్నింగ్స్లో, గిల్ రెండో ఇన్నింగ్స్లో ఆడితే గట్టెక్కడం, ఒకే ఆటగాడితో ఒక ఆటగాడి పర్ఫార్మెన్స్తో గట్టెక్కడం కంటే ఓవరాల్ టీం మొత్తం కూడా స్కోర్ కొడితే మ్యాచ్ రాజ్కోట్లో మరి రహస్యాన్ని ఛేదించే విధంగా ఉండాలి. ఎందుకంటే తర్వాత రెండు రాబోయే టెస్టులు కూడా లాస్ట్ టెస్ట్ ధర్మశాలలో ఉంటుంది. అక్కడ స్వింగ్ కండిషన్స్ ఉంటాయి. కాస్త ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్వింగ్, అదేవిధంగా సీము దొరికినప్పుడు జేమ్స్ అండర్సన్ లాంటి బౌలర్ అద్భుతంగా పడగొడతాడు. కాబట్టి మన విజయాన్ని ఇక్కడనే రాజ్కోట్లో విజయం సాధించి లీడ్లోకి వెళ్ళాలి. లీడ్లోకి వెళ్ళి కాస్త వాళ్ళని ప్రెజర్ పెట్టాలి. ఆ బేస్బాల్ అనే ఆట తీరుతో ఏదైతే వెళ్తున్నారో ఆ ఆట తీరుకు ఇక్కడ కాలం చెల్లిందమ్మా అని చెప్పేసి మరొక విజయాన్ని మళ్ళీ సాధించాలి. మరి ఈ విజయంలో ఈ అనుభవం లేని బ్యాటర్స్ ఎవరైతే రజిత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఈ ద్వయం ఏదైతే ముగ్గురు ఉన్నారో, ధ్రువ్ వీళ్ళంతా కూడా ఉన్నారో, ఈ ముగ్గురు బ్యాటర్స్ ఎంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలరు, ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలరు, ఎంతవరకు వికెట్ని కాపాడుకోగలరు అనేది కూడా ఈ మ్యాచ్లో కాస్త ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే సీనియర్ బ్యాటర్స్ అందరూ కూడా ఒకరు గాయం, ఒకరు పర్సనల్ రీజన్స్, ఒకరు ఇంకో రీజన్స్, ఇలా అందరూ కూడా టీంకి దూరం అవుతున్న తరుణంలో ఈ యంగ్ టీము 3 టెస్టులకు కూడా ఇదే టీం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ రావాలి. రాక చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చిన సర్ఫరాజ్ ఖాన్కి టీంలో అవకాశం ఉండబోతుంది కాబట్టి తను ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడాలి. తను ఎలా ఆడతారనేది ఇటు సెలక్షన్స్ కానీ, ప్రేక్షకులు కానీ, డొమెస్టిక్ ప్లేయర్స్ కానీ, అదేవిధంగా ఓవరాల్గా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తన ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది, తన బ్యాటింగ్ అప్రోచ్ ఎలా ఉండబోతుంది, తన ఫీల్డింగ్ ఎలా ఉండబోతుంది, తను కాస్త బొద్దుగా ఉంటాడు, లావుగా ఉంటాడు, వెయిట్ ఎక్కువగా ఉంటాడు, మరి ఎలా సెట్ అవుతాడు అన్న కాంట్రవర్సీలు కూడా చాలా వచ్చాయి. కాబట్టి తను ఎలా సెట్ అవుతాను, నేను ఇలా ఫిట్ అవుతాను, ఇక్కడ టీంలో సెట్ అవుతాను అని చెప్పేసి తను గట్టిగా కొట్టడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో స్పిన్ని కానీ, అదేవిధంగా పేస్ బౌలర్స్ని కానీ అద్భుతంగా ఆడుతూ అటాక్ చేసి మిడిల్ ఓవర్లలో తను మిడిల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అద్భుతమైన బ్యాటింగ్, అద్భుతమైన సెంచరీలు తన నుంచి వచ్చాయి. కాబట్టి ఇక్కడ కూడా తన కాంట్రిబ్యూషన్ పక్కా అవసరం. ఇంగ్లాండ్ టీంని మనము పడగొట్టాలి, సిరీస్ని నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక భారీ ఇన్నింగ్స్ మిడిల్ డిపార్ట్మెంట్లో కూడా అవసరం. కాబట్టి తన నుంచి రావాలి. అదేవిధంగా బుమ్రా నుంచి పిచ్తో సంబంధం లేదు, నేను ఎక్కడైనా వికెట్లు తీస్తాను, సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తన ఆట తీరును చూపిస్తున్నాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సిరాజ్ నుంచి కూడా కాస్త కాంట్రిబ్యూషన్ రావాలి. మరి సిరాజ్తోనే వెళ్తారా లేదంటే ముఖేష్ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. బట్ సిరాజ్తో వెళ్తే కాస్త బెటర్గా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మరి చూద్దాం. ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసేది ఎవరు, టాస్ గెలిచిన మ్యాచ్ని నిలుపుకునేది ఎవరు, టాస్ ఓడిన మ్యాచ్ని పట్టు సాధించి విజయం సాధించేది ఎవరు అనేది మొదటి రోజే అర్థమైపోతుంది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.